16 ఏప్రిల్ బుధవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 16వ తేదీ బుధవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణ సందర్తో చైత్రమాసం కృష్ణపక్ష తదియ పగలు 10:25 వరకు ఉంది. మరి అనురాధ నక్షత్రం తెల్లవారితే గురువారం 3:12 వరకు ఉంది. శేషవర్జ్యం ఉదయం 6:54 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 3:45 నుంచి 5:34 వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:35 నుంచి 12:25 వరకు. సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:11. మరి ఈనాటి గ్రహ సంచారం చూస్తే 16వ తారీఖు నాడు రాహు బుధ రవి శుక్ర రాహు బుధ శని శుక్ర మీనంలో ఉన్నారు, రవి మేషంలో ఉన్నారు, గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు కర్కాటకంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, చంద్రుడు వృశ్చికంలో ఉన్నారు. ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి కార్యక్రమాలని కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. అయితే ఎంత తెలివిగా ఓర్పుగా వ్యవహరిద్దామన్నా కానీ మనసు లగ్నం చేయలేక కొంచెం చికాకులకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కొంచెం ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా ఓర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా సూక్ష్మమైనటువంటి ఆలోచనలతో నిర్ణయాలు తీస్తారు. అయినప్పటికీ కూడా ఉపయోగం లేదు. పనులన్నీ కూడా వాయిదాలు పడుతూ ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. మరి కృతిక 1వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలని కూడా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. ప్రతి పని కూడా సూక్ష్మంగా ఆలోచిస్తారు. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న స్థాయి ఒత్తిడి ఉంటుంది. దాన్ని కూడా అధిగమించి ముందుకు వెళ్ళే లక్షణాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా తెలివిగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళి ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు నా గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. కొంచెం బుద్ధి కుశలత తగ్గే అవకాశం వస్తుంది. కొంచెం మానసికంగా ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రయత్నం చేసిన ప్రతి పని విజయం వైపు నడిపిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూల స్థితి ఉంటుంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు అన్నీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎంతో అభివృద్ధి పథం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి చికాకులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అన్నిట్లోనూ కూడా బాగా ఒత్తిడి పెరుగుతుంది. కర్కాటక రాశి. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు, జాగ్రత్తలు పడతారు. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు అన్నీ కూడా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎంతో చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. చాలా విశేషంగా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం ప్రత్యేకంగా పాత సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణ ప్రభావం కూడా మీకు ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పునరుసు 4వ పాదం వాళ్ళకి
ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా బాగుంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తర్వాత సింహరాశి. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనేటువంటి విషయంలో తగు జాగ్రత్తతో సంచారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇవాళ అనుకోకుండా మన ఈ యొక్క మఘా నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్లో కొంచెం ఒత్తిడి బాగా ఉండి డబ్బు సహకారం లేకపోయినప్పటికీ కూడా ఏదో విధంగా అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. అలాగే మరి తదుపరి ఈ యొక్క ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఆటంకాలు బాగా వస్తూ ఉంటాయి. ఏ పని చేద్దామన్నా కానీ ఏదో రకమైన ఇబ్బందులు బాగా వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచవలసిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా ఇస్తున్నాం. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి పనులన్నీ కూడా ఏదో రకంగా ఆటంకాలతో నడుస్తే అవకాశం వస్తుంది. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళు ఈ రోజున తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి చాలా సమస్యలకు పరిష్కారాలు వెతుకోవడంలో కృతకృత్యులు అవుతారు. చిత్త ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సమస్యలు ఉండడం, వాటిని సరి చేసుకోవడం సరిపోతూ ఉంటుంది. తులారాశి. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీ యొక్క ప్రతి పనిని కూడా మీరు చాలా చక్కగా ఆనందంగా వాటిని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి మంచి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. ఆ తర్వాత చిత్త 3, 4 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు ఈ రోజున ప్రతి విషయంలో కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో కొంచెం చికాకులు కనబడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా పగడ్బందీగా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. ఎక్కడ మనం ఏ పనిని ఎట్లా చేయాలి, ఏ పనితో జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు మనం ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు పనులన్నీ కూడా దూరంగా ఉంచాలి, ఇట్లాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించి చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఆ తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు బాగా తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మూలా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాల్లో కొంచెం చికాకులు పడతారు. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా సకాలం నడుస్తూ ఉంటే తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి లాభాలు అందుకుంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాల్లో చిన్న స్థాయి ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. మకర రాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చికాకులు ఇస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకున్న ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. శ్రవణ నక్షత్రాలకు ఉద్యోగ వ్యాపార విషయాలు తెలివిగా వ్యవహరించి మరి చాలా లాభాలు అందుకునే అవకాశం ఉంది. అలాగే ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుని ఆ అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా చిన్న చిన్న ఆటంకాలతో పూర్తయ్యే అవకాశం ఉంది.
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి ప్రయత్నాలు, అలాగే అన్ని కార్యక్రమాలను కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, గతం కంటే కూడా చాలా బాగుంటుంది, కానీ ఏదో తెలియని ఆటంకాలు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా అనుకూల స్థితినిస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి, ఆరోగ్య విషయంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కనిష్ట 3-4 పాదాల వాళ్ళు కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. శతభిష నక్షత్రం వాళ్ళకి ఆటంకాలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. పూర్వభద్ర 1-3 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశిలో ఒక శని, రాహువులు ఈ యొక్క మీనరాశితో ముడిపడి ఉన్న కారణంగా ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త గమనిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఓర్పు, సహనం చాలా అవసరం. పాత సమస్యల్ని వీళ్ళంతవరకు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కొత్త వ్యవహారాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.